శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మంచి పెళ్ళాం. రచించిన వారు చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. కథ విందాము. కౌసల్య సుప్రజ రామ అని విశ్వామిత్రుడు రాముణ్ణి మేల్కొల్పటం కాదు, రేడియో నుంచి భక్తి గీతం రావటానికి ఆ రోజు శనివారము కాదు. మరి కమ్మగా నిద్రపోతున్న భర్త దివాకర్ను మురిపెంగా లేపుతోంది సంధ్య. మేలుకొలుపు పాడుతున్న సంధ్యను రెప్పల సందు నుంచి చూశాడు దివాకర్. తొలి సంధ్యల చల్లగా కమ్మగా సౌరభాలను వెదజల్లుతోంది. రెప్పల కదలికను గమనించి ఏయ్ దొంగ అన్నట్టు ముందుకి వంగి చూస్తున్న సంధ్యను గబుక్కున పైకి లాక్కుని అప్పుడే తెల్లారిందా, ఇందాకనే కదా పడుకుంది అన్నాడు. సంధ్య కేశాల సౌరభాలని ఆఘ్రానిస్తూ అది సాంబ్రాణి పరిమళాన్ని గురించి. ఈరోజు శుక్రవారం, ఆ రోజు అపాయింట్మెంట్స్ ఏమిటా అని గుర్తుకు తెచ్చుకోసాగాడు. సంధ్య మేలుకొలుపు సేవ చేస్తే గాని దివాకర్కి మెలకువ రాదు. వచ్చినా కళ్ళు తెరవటానికి ఇష్టపడడు. ఆ రోజు అంటే 10 సంవత్సరాల క్రితం తన స్నేహితుడు ప్రకాష్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. సంధ్య తొలి సంధ్యలా మెత్తగా వచ్చి తలుపు తీసి కళ్ళెత్తి అలా చూసింది. పెళ్లి అనే మాటకు ఆమడ దూరంలో ఉండే తనకు సంధ్యను చూసిన తక్షణమే పెళ్లి మీద మనసయ్యింది. పెళ్లి జోదం లాంటిది. గెలుపు ఓటమో తెలియదు. అందమైన అమ్మాయిని ఏరి కోరి చేసుకోవచ్చు. అందం వెనక మనసు ఎలాంటిదో సంసారం సాగిస్తే గాని అర్థం కాదు. అమ్మా నాన్న అభిప్రాయ భేదాలతో ఎప్పుడు పిల్లుల్లా పోట్లాడుకునేవాళ్లు. నానమ్మ పండిన తాతను తెగ సాధించేది. ఓయబ్బో, అప్పుడు ఎంత మిడిసిపాటు, కన్ను మిన్ను కానరాలేదు అంటూ తనను పెట్టిన కష్టాలు తలుచుకుంటూ దెప్పి దెప్పి పొడిచేది. మంచంలో పడి ఉన్న తాతను చూస్తే జాలి వేసి ముసలితనం వద్దురా బాబు అని అనుకునేవాడు. వెంకట్రావు భార్యను సినిమాకి తీసుకెళ్తానన్న రోజు పనిలో మర్చిపోయి సమయానికి రాకుంటే ఇంటికి తాళం పెట్టి నేరుగా సినిమాకి వెళ్ళిపోయేది. ఆమె వచ్చేదాకా అక్కడక్కడ గడిపి వచ్చేవాడు. సినిమాకి వెళతాం, రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళాడు. సరిగ్గా 6 గంటలకి జ్ఞాపకం రాగా పరిగెత్తుకొచ్చాడు. బయట నుంచే రమ్మని పిలిచాడు. సినిమాకి టైం అయింది, సారీ సంజు అంటూ. సంధ్య నిదానంగా భర్తను చేరి బయటతో చెంపలద్ది ఏమీ ముంచుకుపోయిందని అంత త్రుటితో వచ్చారు, ఈ రోజు వెళ్లకుంటే రేపు అని చెప్తూ కాఫీ ఇచ్చి సేద తీర్చింది. మరో రోజు కాలేజీ మేట్ సరోజ బజారులో కనిపించి ఏయ్ దివాకర్, చూసి ఎన్నాళ్ళయింది అంటూ వెంట వచ్చింది. సరోజని అంతా ఆడరోడి అని పిలిచేవాళ్లు. ఏంద్రో బాయ్ ఫ్రెండ్స్ కానీ సరోజను ఎవ్వరూ ప్రేమించలేదు. ముందు పళ్ళు ఎత్తుగా ఉంటాయని, ముద్దు పెట్టుకుంటే పళ్ళు అడ్డొస్తాయని అనుమానం. తల ఉంచుకుని తన దారిన వెళ్లే సుబ్బారావుని బుద్ధావతారం అంటూ వెంటబడి పెళ్లి చేసుకునేదాకా వదల్లేదు సరోజ. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. సన్నగా రివటలా ఉంది. ఏం చేస్తున్నావు? పిల్లలెందరూ అప్పటి స్నేహితులు ఇప్పుడు పెద్దవాళ్లు, ఆఫీసర్లు అయిపోయారు. ఏకవచనం ఉపయోగించాలో బహువచనం ప్రయోగించాలో తెలియక తికమక్కగా ఉందనుకో. ఈ మధ్యనే కేశవ్ కనిపించాడు. కేశవ్ బాగున్నావా అంటే అతని భార్య ఆల్సేషన్లా గుర్రుమంది. సరోజ మాటల్లో కూడా మార్పు లేదు. ఆమె తత్వమే అంత. కొత్త వాళ్లు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. సరోజకు ఆడామగ స్నేహితులకు భేదం లేదు. ఫ్రీగా మాట్లాడుతుంది. ఇంటి దగ్గర కూడా ఇలాగే వాగుతుంది. సంధ్య ఏమనుకుంటుందో. రంగా తన కొలిగ్ని ఇంటికి తీసుకుపోతే వాడి భార్య గదిలో నుంచి బయటికి రాలేదు. అవమానంతో వాడి ముఖం కందగడ్డయింది. పిల్లలెందరూ? మన బుద్ధావతారం ఎలా ఉన్నాడు? మేమిద్దరం, మాకు ఇద్దరు, బస్. నువ్వు అలాగే ఉన్నావు, కానీ మా బుద్ధావతారం కాస్త బొజ్జ పెంచాడు. బ్యాంకులో ఉద్యోగం, రాకేం చేస్తుంది అని ఓదార్చాడు. మాటల్లో ఇంటికి చేరుకున్నారు. సంజు, మై వైఫ్ సరోజ అంటూ పరిచయం చేశాడు. సంధ్య పొడుగాటి జడ చూసి ఆ రోజుల్లో దివాకర్ పొడుగుజడల అమ్మాయిల వెంటబడి అల్లరి చేయటం గుర్తుకొచ్చింది సరోజకు. పొడుగుజడ అమ్మాయినే చేసుకున్నావు. మీ దివాకర్ ఏం చేశాడో తెలుసా? విమల జడను కాలి కింద పట్టి ఉంచాడు. అది లేవబోయి అలాగే వెనక్కి బల్ల మీద వాలిపోయింది. దానికి కోపం వచ్చి దివాకర్ ముక్కు పొడుగ్గా ఉంటుందని కొంగముక్కు లేడి వెనక్కి చూసింది. ఆహా అంటూ సరోజ చెప్తూ ఉంటే లోపల నుదురు కొట్టుకున్నాడు దివాకర్. క్లాస్మేట్స్ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నవ్వుతూ తను ఆనందిస్తున్నట్లు సంభాషణలో పాల్గొంటూనే టిఫిన్ చేసింది. మర్చిపోయా, నీకు ప్రేమలేఖ రాసిన గిరిజకి 4 పిల్లలు అంటూ దివాకర్ చేసిన అల్లరి చిల్లరి పనులన్నీ చెప్పి నవ్వించి
నవ్వి వెళ్ళింది. సరోజ వెళ్లేటప్పుడు బొట్టుతో జాకెట్ గుడ్డ ఇచ్చింది. పరాయి స్త్రీతో ఫ్రీగా మాట్లాడినందుకు సాధించలేదు. ఆదరంగా మాట్లాడినందుకు దివాకర్కి చాలా ఆనందంగా ఉంది. ఆ రాత్రి మంచి భార్యతో సుఖించి తృప్తిగా నిద్రపోయాడు. దివాకర్ ఆఫీస్కి చేరుకున్నాక ఏదో పని ఉన్నట్లు ఇంటికి ఫోన్ చేయటం అలవాటు. అందుకని సంధ్య ఫోన్ అందుబాటులో ఉండేలాగా వంటగదిలోకి తెచ్చింది. ఫోన్ మోగింది. కూరలు తరుగుతున్న సంధ్య ఫోన్ ఎత్తి, ఎస్ మిసెస్ దివాకర్ అంది. గుడ్ మార్నింగ్ మిసెస్ దివాకర్. నవ్వుతో నిండుగా ఉన్న దివాకర్ మాట తీయగా వినిపించింది. సినిమా మనిషి వచ్చాడు. ప్రసాద్ గారు. మన ఇంట్లో షూటింగ్ చేస్తాడట. నీ పర్మిషన్ కావాలట. నీకేమీ అభ్యంతరం లేదు కదా? థ్యాంక్స్. నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అవతల ఫోన్ పెట్టేసినట్లు క్లిక్ నాకే ఇక్కడ సంధ్య ఫోన్ క్రెడిల్పై ఉంచింది. సంధ్య చిరునవ్వుతో ఎదురేగి అతిథులను ఆహ్వానిస్తూ ఉండగా డైరెక్టర్, రైటర్ అయిన గోపీనాథ్ సంధ్యకు యథాలాపంగా నమస్కారం చేయబోయి, సంధ్య, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ సంబరంగా ముందుకొచ్చాడు. అతన్ని వెంటనే గుర్తించిన సంధ్య, గోపి అంది. ఈ వయస్సులో ఇలాగే ఉంటావనుకున్నాను అన్నాడు సంధ్యను నఖసిక పర్యంతం పరిశీలిస్తూ. గోపిని చూసి 12 సంవత్సరాలయ్యింది. అతని శరీరంలో మార్పు వచ్చిన ఆ కళ్లల్లో మెరుపు, తెరుపు అలాగే ఉన్నాయి అని అనుకుంది సంధ్య. వారిద్దరూ చనువుగా మాట్లాడుకోవడం దివాకర్ గమనించాడు. ప్రొడ్యూసర్ ప్రసాద్ పెద్దగా నవ్వుతూ అన్నాడు, మా గోపి మీకు తెలుసన్న మాట. సంతోషం. మా కథకు నది ఒడ్డున ఉన్న ఇల్లు కావలసొచ్చింది. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. రావడమే తడవుగా వచ్చేశాం. మా గోపి సన్నివేశాలకు ఎక్కడ చిత్రీకరించాలో చూసుకుంటాడు. రేపు మా ఆర్టిస్టులంతా వస్తారు. డ్రాయింగ్ రూమ్ లో దివాకర్, ప్రొడ్యూసర్ కూర్చున్నారు. గోపీనాథ్ సంధ్య వెంట వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదిలోకి వచ్చిన గోపిని చూసి సంధ్య నవ్వింది. సంధ్య నవ్వు విన్న దివాకర్ నొసలు ముడుచుకున్నవి. ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరేనా? మరో ఇద్దరున్నారు. అన్నయ్య దగ్గరకు వెళ్లారు. సంధ్య కాఫీ కలిపి కప్పులు ట్రేలో ఉంచి తెస్తూ ఉంటే గోపీనాథ్ ట్రే అందుకున్నాడు. సాయంత్రం దివాకర్ ఇంటికొచ్చాడు. తోటలో సంధ్య, గోపి కబుర్లు చెప్పుకుంటున్నారు. దివాకర్ హలో అని లోపలికి వెళ్లిపోయి మరీ రాలేదు. దివాకర్ వచ్చాక అందరూ కలిసి టీ తీసుకుందామని అనుకున్నారు. బట్టలు మార్చుకుని వస్తాడని సంధ్య ఎదురు చూసి ఎంతకు రాకుంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికొచ్చింది. దివాకర్ బెడ్రూంలో పడకపై పడుకుని ఉన్నాడు. ఏమిటి పడుకున్నారు? ఒంట్లో బాగోలేదా? ఆత్రంగా నుదురు స్పర్శిస్తూ అడిగింది. తలనొప్పి. కళ్ళు తిరగకుండానే చెప్పి మరో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వక గోడవైపుకి తిరిగేశాడు. 1-2 నిమిషాలు పక్కన కూర్చుని మెల్లిగా లేచి వెళ్ళింది. దివాకర్ భోజనానికి లేచేలా లేడు. మరి గోపిని రాత్రికి భోజనానికి పిలవాలనుకుంది. మరెలా ఇప్పుడు? గోపి కాఫీ తాగి వెళ్ళిపోతూ ఉంటే భోజనానికి ఉండమని మాట వరుసకైనా అనలేకపోయింది. తర్వాత సంధ్య తలనొప్పికి మాత్ర కాఫీ తెచ్చి దివాకర్కి ఇచ్చింది. సంధ్య మేలుకొలుపు సేవ చేస్తే గాని లేవని దివాకర్ ఆ రోజు తెల్లవారక ముందే లేచి ప్రయాణం కట్టాడు. సంధ్యను త్వరగా బయలుదేరమని చెప్పాడు. ఈ రోజు దివాకర్ ప్రవర్తన కొత్తగా ఉంది. రోజులా గాఢ కౌగిలిలో బంధించలేదు. చెంప ఇస్తే కాదని అధరాలు అందుకోలేదు. ప్రయాణం అని నిన్న అనుకోలేదు. మరి ఇప్పుడు వాళ్ళంతా షూటింగ్కి వస్తారు. వాళ్ల కోసం నా పని మానుకోవాలా? ఇంకా సామాను కారులో ఉంచినందుకు పని వాళ్ల మీద కేకలు వేస్తూ ఉంటే అతని అకారణ కోపానికి కారణం తెలియక తికమక పడింది. దివాకర్ ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణ విని విస్తుపోయినట్లు నిలుచుండిపోయింది. మా నానమ్మకి బాగోలేదని తెలిసింది. తాళాలు మేనేజర్కిచ్చి వెళ్తాను. షూటింగ్ జరుపుకోండి అని ఫోన్ పెట్టేసి అటు తిరిగాడు. కదిలిపోతున్న సంధ్యను చూసి గతుక్కుమన్నాడు. పని వాళ్లు చేయవలసిన పనులు, జాగ్రత్తలు చెప్పి వచ్చి కారులో భర్త పక్కన కూర్చుంది. ఊరు దాటారు. గోపీనాథ్ నీకెలా తెలుసు? ఉన్నట్టుండి అడిగాడు. మద్రాసులో నాన్నకు ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉండేవి. అందుకని తాతగారింట్లో ఉండి చదువుకునేవాళ్ళం. పక్క ఇంట్లో గోపి వాళ్ళు ఉండేవాళ్ళు మామూలుగా చెప్పింది. నీలాంటి అమ్మాయి పక్కింట్లో ఉంటే ప్రేమించకుండా ఉన్నాడా? పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ ఆ సంబంధం నాన్నకు ఇష్టం లేకపోయింది. గోపి నచ్చినా అతను ఎన్నుకున్న ఉద్యోగం నచ్చలేదు. సినిమా రంగం నాన్నకు ఇష్టం లేదు. పొద్దుగుంకే వేళకు ఇంటి యజమాని ఇంటికొస్తేనే ఆ ఇల్లాలి ఆనందం, తక్కిన సుఖాలు ఎన్ని ఉన్నా నిజమైన ఆనందం, ఆత్మతృప్తి ఉండవు అని చెప్పారు. నాన్న మాట కాదనే ధైర్యం లేదు. నాన్న చెప్పింది నా మంచికే.
పైగా ప్రపంచ జ్ఞానం, అనుభవం నాన్నకే ఉన్నాయని తెలుసు. నాన్నతో హైదరాబాదుకు వచ్చేశాను. తర్వాత అతన్ని చూడలేదా? ఒక్కసారి చూశాను. నాకు నానమ్మ లేదు అని నీకు తెలుసు. నేనలా చెప్పినందుకు నువ్వెందుకు నన్ను అడగలేదు? ఈ ప్రయాణం కావాలనే పెట్టానని నీ ఫ్రెండ్ గోపితో మాట్లాడకుండా సిల్లిగా ప్రవర్తించాను. నీకు కోపం రాలేదా? ఎందుకు? ఏమిటి? నన్ను అవమానించావని నిలదీసి అడగలేదు. నీకు అభిమానం లేదా? సంధ్య తల వంచుకున్నది. గోపితో నేను చనువుగా మాట్లాడడం మీకు జలసీగా ఉంది అనిపించింది. కానీ ఆ విషయంపై మీతో పోట్లాడేటంత ప్రాముఖ్యత నాకేమీ కనిపించలేదు. మీరు రమ్మంటే రాకుండా హక్కుల కోసం పోట్లాడి అక్కడ ఎలా ఉంటాను? మీతో మాట్లాడక ఎలా ఉంటాను? రాత్రి కాస్త ముభావంగా ఉంటే నాకేమీ తోచలేదు. మీ దగ్గర ఉంటేనే నాకు ఆనందం అని నాకు తెలుసు అంటూ దివాకర్ భుజంపై తల వాల్చింది. కారును పక్కకు తీసి ఆపి 2 చేతుల్లో సంధ్య ముఖాన్ని బంధించి మంచి పెళ్ళాన్ని బాధ పెట్టాను. క్షమించు సంజు. సంధ్య కళ్ళలోకి చూస్తూ అధరాలను అందుకున్నాడు దివాకర్. సంధ్యకు భర్తను ఎలా సంతోషపెట్టాలో, సంసారాన్ని ఎలా నడుపుకోవాలో తెలుసు. సంధ్యతో సంసారం ఇష్టంగా సుఖంగా చేయొచ్చు. ఇలాంటి భార్యతో వసంత ఋతువులా జీవితమంతా గడిపేయొచ్చు. దివాకర్కి ఇప్పుడు వృద్ధాప్యం అంటే భయం లేదు. తృప్తిగా నిట్టూర్చి కారును మెల్లగా ముందుకు పోనిచ్చాడు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.